హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు మకర రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు అన్నింట విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు మకర రాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన అధికమైన లాభాలనేవి లభిస్తాయి. ఇక నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరి ఊరట చెందుతారు. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క అంచనాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలతో ముందుకు సాగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, సాంకేతిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. రచయితలకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి పురస్కారాలు దక్కే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.